హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు నాగంజలి చిట్టి వ్లాగ్స్. ఈరోజు ఇది కాబూలి శనగల కర్రీ చేస్తున్నాను. మన వీడియోలో ఎలా చేస్తానో చూడండి. ఇది ముందుగా ఒక 5-6 గంటలు నానబెట్టుకోవాలి. ఇది ఒక 2 సార్లు కడుక్కోవాలి. ఇప్పుడు మనం ఒక 5-6 విజిల్ వచ్చేంత వరకు ఉడకబెట్టుకోవాలి. దీంట్లో వాటర్ వేసుకుని వాటర్ వేసుకొని కొంచెం సాల్ట్ వేయాలి. సాల్ట్ వేసి ఇప్పుడు కుక్కర్ మూత వేయాలి. ఇప్పుడు ఒక 5-6 విజిల్ వచ్చేంత వరకు ఇది ఉడకాలి. ఉడికిన తర్వాత చూపెడతా. ఈ 2 టమాటాలు, 1 ఉల్లిగడ్డ ఇవి మంచిగా కట్ చేసుకొని నూనెలో ఆయిల్ వేయించి ఇది మిక్సీ పట్టుకోవాలి. ఇది నేను ప్రాసెస్ చూపెడతా. ఇప్పుడు 1 స్పూన్ ఆయిల్ వేసుకొని టేబుల్ స్పూన్ ఈ ఉల్లిగడ్డలు ఫ్రై చేసుకోవాలి కొంచెం లైట్గా. బాగా ఫ్రై అవసరం లేదు, కొంచెం లైట్ గోల్డెన్ కలర్ వస్తే చాలు. ఇలానే టమాటా కూడా వేసుకుందాం. ఈ విధంగా ఇట్లా లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇది మిక్సీ జార్లోకి వేసుకోవాలి. కొంచెం చల్లగా అయినాక ఇది బంద్ చేసుకోవాలి. ఇప్పుడు బంద్ చేసుకొని మిక్సీ జార్లోకి వేసుకుంటాం. ఇది చల్లగా అయినాక మనము మిక్సీ పట్టాలి. ఇలా కొంచెం కొబ్బరి వేయాలి. దీంట్లో ఒక 2-3 లవంగాలు. ఇప్పుడు మనము ఇదే కుక్కర్ పెట్టుకొని ఇది వేడైనాక దీంట్లో ఆయిల్ పోసుకుందాం. దీంట్లో ఒక 2 స్పూన్లన్నర ఆయిల్ వేసుకుందాం. ఇది ఆయిల్ వేడైనాక జీలకర్ర, కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు వేయాలి. ఇవి చిటపటన్న తర్వాత ఇలా కొంచెం పుదీనా వేసుకుందాం. ఇది మనం పట్టుకున్న పేస్టులు వేయాలి. ఇది పచ్చివాసన పోయే వరకు మంచిగా ఇట్లా వేగాలి. ఇది మంచిగా ఆయిల్ కొంచెం పైకి వచ్చేంత వరకు వేయించాలి. ఇలా కొంచెం పసుపు వేయాలి, ఒక 1/2 స్పూను. ఇలా అల్లం వెల్లిగడ్డ పేస్ట్, 1 స్పూను అల్లం వెల్లిగడ్డ పేస్ట్. ఇది మంచిగా పచ్చివాసన పోయే వరకు వేయించాలి. దీంట్లోనే మనం ఇప్పుడు కొంచెం కారం కూడా వేసుకోవాలి. ఒక 2 స్పూన్ల కారం. ఇప్పుడు మనం గరం మసాలా కూడా వేస్తున్నాం కదా, దాన్ని బట్టి మనము తినే వాళ్ళు ఎంత తింటారో దాన్ని బట్టి వేసుకోవాలి కారము. ఇది మొత్తం మంచిగా ఆయిల్ అంతా పైకి వచ్చేంత వరకు ఇట్లా వేయించాలి. కొంచెం మగ్గాలి, సిమ్లో పెడుతున్నా. ఇప్పుడు ఇది మంచిగా నూనె పైకి వచ్చింది కదా, ఇలా కొంచెం గరం మసాలా, ఇలా కొంచెం చికెన్ మసాలా, ఇలా కొంచెం ధనియాల పొడి ఇవన్నీ వేయాలి. వేసి మంచిగా ఇట్లా ఫ్రై కావాలి కొంచెం.
ఇప్పుడు దీంట్లో ఈ శనగలు పోస్తాం. ఇంకొన్ని వాటర్ పోసుకుందాం. ఇప్పుడు ఇంతవరకు నేను ఇలా సాల్ట్ వేయలేదు కదా, ఇప్పుడు కొంచెం సాల్ట్ నేను శనగలలో కూడా వేసిన కాబట్టి కొంచెం తక్కువ వేస్తున్నా, చూసుకొని వేసుకోవాలి సాల్ట్. ఇది కొంచెము ఇన్ని వాటర్ వేస్తాను. ఇది కొంచెం మంచిగా ఉడకాలి. ఇది కొంచెం మూత పెట్టుకుందాం కొద్దిసేపు. ఇప్పుడు కొంచెము కరివేపాకు వేసుకుందాం, కొంచెం కొత్తిమీర. ఇది చపాతీలోకి రైస్లోకైనా కూడా బాగుంటుందండి. ఈ విధంగా ట్రై చేయండి. దీంట్లో కొంచెం కస్తూరి మేతి వేస్తే బాగుంటుంది. ఫైనల్గా కస్తూరి మేతి వేస్తున్నాం. ఇట్లా కొంచెం కస్తూరి మేతి మీరు ఇక్కడ యాడ్ చేయాలి. ఈ విధంగా గ్రేవీ ఉంటే మనకు ఇది చల్లగిన తర్వాత మళ్ళీ దగ్గరకు వస్తుంది. నా వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.